విఎస్కే వరల్డ్ తరపున అందరికీ స్వాగతం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే ఈ రోజు మన ఈ విశ్లేషణ. అవును. మీరు మా ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లోతైన విశ్లేషణలు మీరు అస్సలు మిస్ కారు. ఈ రోజు మనం సెమీ మోడల్ వర్బ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కరెక్ట్. ఈ అర్ధ సహాయక క్రియలు చాలా మందికి తల తిక్క పుట్టిస్తున్నాయని మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి అర్థమవుతోంది. అవును, ముఖ్యంగా మస్ట్, ఆట్ టు, నీడ్, డేర్, యూజ్డ్ టు. ఈ 5 చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఎందుకని? ఎందుకంటే ఇవి కొన్నిసార్లు ఒకలా అంటే సాధారణ క్రియల్లాగా, మరికొన్నిసార్లు ఇంకోలా అంటే సహాయక క్రియల్లాగా ప్రవర్తిస్తాయి. అందుకే వీటిని సెమీ మోడల్స్ అంటారు. సగం మోడల్, సగం సాధారణ క్రియ అన్నమాట. సరిగ్గా చెప్పారు. సరే, ఈ రోజు మన మిషన్ ఏంటంటే ఈ అయోమయాన్ని పూర్తిగా తొలగించి ప్రతి నియమాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చేయడం. అందుకే చివరి వరకు శ్రద్ధగా వినండి. ప్రతి ఉదాహరణ కీలకమే. తప్పకుండా. ఇక ఆలస్యమెందుకు, మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఓకే, మనం మొదటగా మస్ట్ అనే పదంతో ప్రారంభిద్దాం. అంటే ఇది వినడానికే చాలా పవర్ఫుల్గా ఒక ఆర్డర్లాగా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. మనకందిన సమాచారం ప్రకారం దీనికి 4 ముఖ్యమైన ఉపయోగాలున్నాయి. మొదటిది స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ అండ్ నెసెసిటీ అంటున్నారు. అంటే తప్పనిసరి బాధ్యత. అవును, దీన్ని మోడల్ వర్బ్స్ యొక్క బాస్ అని చెప్పొచ్చు. షుడ్ అంటే చేస్తే మంచిది అనే ఒక సలహా లాంటిది. కానీ మస్ట్ అంటే చేసి తీరాలి అనే ఒక ఆదేశం లాంటిది. ఉదాహరణకు, వి మస్ట్ బి లాయల్ టు అవర్ కంట్రీ. మనం మన దేశం పట్ల విధేయులుగా ఉండాలి. ఇది ఒక ఆప్షన్ కాదు, మన బాధ్యత. అస్సలు కాదు. ఇందులో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావులేదు. ఇంకో ఉదాహరణ చూడండి. హీ మస్ట్ అపాలజైజ్ ఫర్ హిస్ మిస్టేక్. అతను చేసిన తప్పుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఇది తప్పనిసరి. అవును. అలాగే వి మస్ట్ బిల్డ్ అ స్ట్రాంగ్ ఆర్మీ. మనం బలమైన సైన్యాన్ని నిర్మించాలి. ఇది దేశానికి అత్యవసరం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మస్ట్ ఎప్పుడూ తన రూపాన్ని మార్చుకోదు. అంటే హీ మస్ట్స్ లేదా షీ మస్ అని ఎప్పుడూ అనకూడదు. సబ్జెక్ట్ ఏదైనా మస్టేనే ఉంటుంది. ఓకే, ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇక రెండో ఉపయోగం ప్రాబబిలిటీ అండ్ డిటర్మినేషన్ అంటున్నారు. అంటే ఊహ మరియు నిశ్చయం. ఇవి రెండు కొంచెం భిన్నమైనవి కదా. అవును. ముందు ప్రాబబిలిటీ చూద్దాం. ఇది కేవలం ఊహ కాదు, ఒక బలమైన తార్కికమైన ఊహ. అంటే సాక్ష్యాలను బట్టి మనం ఒక నిర్ధారణకు వస్తున్నాం. కరెక్ట్. ఉదాహరణకు, హీ కమ్స్ బై కార్, హీ మస్ట్ బి వెరీ రిచ్. అతను రోజు కార్లో వస్తున్నాడు కాబట్టి అతను చాలా ధనవంతుడై ఉండాలి. ఇది మన దగ్గరున్న సమాచారంతో చేస్తున్న లాజికల్ గెస్. ఆగండి, ఇక్కడ నాకు ఒక సందేహం. హీ మైట్ బి రిచ్ అని కూడా అనొచ్చు కదా. మరి మస్ట్కి మైట్కి మధ్య ఉన్న తేడా ఏంటి? పరీక్షలో ఏది వాడాలో ఎలా తెలుస్తుంది? చాలా మంచి ప్రశ్న. మైట్ అంటే ఓ 50-50 అవకాశం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. కానీ మస్ట్ అంటే మీరు 90% ఖచ్చితమని నమ్ముతున్నారు. మీ దగ్గర బలమైన ఆధారం ఉంది. అతను కారులో రావడమనేది బలమైన ఆధారం. కాబట్టి మస్ట్ వాడటం సరైనది. ఆహా, అర్థమైంది. ఇంకో ఉదాహరణ. లైట్లు వెలుగుతున్నాయి, లోపల్నుంచి శబ్దాలొస్తున్నాయి. అప్పుడు మనం హీ మస్ట్ బీ వాకింగ్ ఇన్ ద గార్డెన్ అంటాం. రైట్. ఓకే, ఇప్పుడు డిటర్మినేషన్ సంగతేంటి? డిటర్మినేషన్ అంటే బలమైన వ్యక్తిగత సంకల్పం. ఇది బయట నుంచి వచ్చిన ఒత్తిడి కాదు, మన లోపల నుంచి వచ్చే దృఢ నిశ్చయం. ఆహా. ఐ మస్ట్ గో టు తిరుపతి దిస్ సమ్మర్. ఈ వేసవిలో నేను తిరుపతికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది నా పర్సనల్ గోల్, నా సంకల్పం. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. గతాన్ని, నిషేధాన్ని చెప్పడానికి కూడా మస్ట్ వాడతామంటున్నారు. అదెలా? అవును. గతంలో ఒక పని జరిగి ఉండాలి అని మనం గట్టిగా నమ్మినప్పుడు మస్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అనే ఫార్ములా వాడతాం. మస్ట్ హ్యావ్ డన్ లాగా. అంతే. ఉదాహరణకు, హీ మస్ట్ హ్యావ్ డన్ దిస్ అంటే అతను ఇది చేసి ఉండాలి. దీనర్థం ఆ పని జరిగిందని మనకు 99% నమ్మకముంది, కాని మనం ప్రత్యక్షంగా చూడలేదు. అంటే ఇది ఒక రకంగా గతం గురించి మనం చేస్తున్న బలమైన ఊహ అనమాట. సరిగ్గా చెప్పారు. ఇక చివరిది ప్రొహిబిషన్ అంటే కఠినమైన నిషేధం. ఓకే. దీనికోసం మస్ట్ నాట్ లేదా మసంట్ వాడతాం. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్. ఉదాహరణకు, యు మస్ట్ నాట్ స్మోక్ ఇన్ ద బస్. బస్సులో ధూమపానం చేయకూడదు. ఇది సలహా కాదు, ఒక కఠినమైన నియమం. ఉల్లంఘిస్తే పరిణామాలుంటాయన్నట్టు. ఖచ్చితంగా. ఓకే, మస్ట్ అనే ఈ రూల్ బుక్ లాంటి పదం గురించి బాగా అర్థమైంది. కానీ మనం ఎప్పుడూ ఆర్డర్లు వెయ్యం కదా. కొన్నిసార్లు కేవలం నైతికంగా ఏది సరైనదో చెప్పాలనుకుంటాం, ఒక సలహా ఇస్తాం. అవును. ఆ సందర్భంలోకి అడుగు పెడుతుంది ఆట్ టు. మస్ట్కి దీనికున్న అసలు తేడా ఏంటి? చాలా మంచి పాయింట్ అడిగారు. మస్ట్ అనేది చట్టం లేదా అధికారమైతే, ఆట్ టు మన అంతరాత్మ లేదా మన నైతిక బాధ్యత. మనం మారల్ కంపాస్ లాంటిదా? పర్ఫెక్ట్. ఇందులో బలవంతం ఉండదు, కానీ ఒక ధర్మాన్ని గుర్తుచేస్తుంది. ముఖ్యంగా ఆట్ టు తర్వాత ఎప్పుడూ టు వస్తుంది. ఇది మర్చిపోకూడదు. ఉదాహరణలతో వివరిస్తే ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు. తప్పకుండా. యూ ఆట్ టు ఒబే యోర్ పేరెంట్స్. మీరు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇది ఏ చట్టంలోనూ లేదు, కానీ అది మన నైతిక ధర్మం. కరెక్ట్. అలాగే వీ ఆట్ టు హెల్ప్ ద పువర్. మనం పేదలకు సహాయం చెయ్యాలి. ఇది మన కర్తవ్యం. ఇది షుడ్ కన్నా కొంచెం ఎక్కువ నైతిక బరువును మోస్తుంది. మరి గతాన్ని గురించి బాధపడేటప్పుడు, అంటే అయ్యో అలా చేసి ఉండాల్సింది అని చెప్పడానికి కూడా దీన్ని వాడతారా? అవును, దానినే పాస్ట్ రిగ్రెట్స్ అంటారు.
గతంలో ఒక మంచి పని చెయ్యనప్పుడు లేదా ఒక తప్పు చేసినప్పుడు మన విచారాన్ని చెప్పడానికి ought to ప్లస్ హ్యావ్ ప్లస్ V3 వాడతాం. ఓకే. ఉదాహరణకు ఐ ought to have taken books back to the library. నేను పుస్తకాలను లైబ్రరీకి తిరిగి ఇచ్చి ఉండాల్సింది. అంటే నేను ఆ పని చెయ్యలేదని అర్థం. బహుశా ఇప్పుడు ఫైన్ కట్టాల్సొస్తుంది. అంటే ఇది ఒక జరిగిపోయిన తప్పు మీద వ్యాఖ్యానం లాంటిది. ఖచ్చితంగా. ఇంకో ఉదాహరణ యూ oughtn't to have crossed the road when lights were red. రెడ్ లైట్ పడినప్పుడు నువ్వు రోడ్డు దాటకుండా ఉండాల్సింది. కాని నువ్వు దాటేశావు, అది తప్పు. ఓకే. మస్ట్ అనే అధికారం, ought to అనే నైతికత మధ్య తేడా ఇప్పుడు స్పష్టంగా ఉంది. ఇక అసలు సిసలైన కన్ఫ్యూజన్ చక్రవర్తి దగ్గరికి వద్దాం. నీడ్. ఇది చాలా ముఖ్యమైనది. ఇది రోజువారీ మాటల్లో మామూలే అయినా పరీక్షల్లో మాత్రం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇది ఒక మాయల మరాఠీ లాంటిది. అవును. కొన్నిసార్లు సాధారణ క్రియగా, కొన్నిసార్లు సహాయక క్రియగా వేషం మారుస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇక్కడే చాలామంది మార్కులు పోగొట్టుకుంటారు. ముందుగా దాని సాధారణ రూపం చూద్దాం. సరే, నీడ్ని ప్రిన్సిపుల్ వర్బ్గా వాడినప్పుడు దాని అర్థం అవసరం, రిక్వైర్మెంట్. ఇది మామూలు క్రియలాగే సబ్జెక్ట్, టెన్స్ బట్టి ఎస్, ఈడీ లాంటివి తీసుకుంటుంది. ఉదాహరణకి హీ నీడ్స్ మై హెల్ప్. ఇక్కడ సబ్జెక్ట్ హీ కాబట్టి నీడ్స్ అని ఎస్ వచ్చింది. నెగటివ్ లేదా పాస్ట్ టెన్స్లో కూడా మామూలుగానే ఉంటుందా? మామూలే. హీ డజంట్ నీడ్ మై హెల్ప్. ఇక్కడ డూ డజ్ వాడాం. పాస్ట్ టెన్స్లో వీ నీడెడ్ 2 ప్లేయర్స్. ఇక్కడ ఈడీ చేరింది. ఇదంతా మనకు తెలిసిన గ్రామరే. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. నీడ్ తన వేషం మార్చి సహాయక క్రియగా అంటే ఆక్సిలరీ వర్డ్గా మారినప్పుడు నియమాలు తలకిందులవుతాయి. అవును. దీన్ని మనం విఎస్కే ఎగ్జామ్ అలర్ట్, క్రిటికల్ రూల్ అని పిలవాలి. ఓకే. సహాయక క్రియగా మారినప్పుడు నీడ్ 2 ముఖ్యమైన నియమాలను పాటిస్తుంది. 1, దానికి ఎప్పుడూ ఎస్ చేరదు. 2, దాని తరువాత టూ రాకూడదు. అస్సలు రాకూడదా? అస్సలు రాకూడదు. ఇది ఎక్కువగా నెగటివ్ మరియు ప్రశ్నవాక్యాలలో కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ నీడ్ యొక్క 2 ముఖాలను పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పుడే తేడా స్పష్టంగా తెలుస్తుంది. అద్భుతమైన ఆలోచన. ఒకవైపు సాధారణ క్రియగా హీ నీడ్స్ టు వర్క్ హార్డ్ అంటాం. ఇక్కడ నీడ్స్కి ఎస్ ఉంది, వర్క్ ముందు 2 ఉంది. అంతా మామూలే. కరెక్ట్. కానీ రెండో వైపు సహాయక క్రియగా హీ నీడ్ నాట్ వర్క్ హార్డ్ అంటాం. గమనించారా? ఎస్ మాయమైపోయింది, 2 కూడా లేదు. ఓహో. ఈ రెండింటి మధ్య తేడాను పట్టుకుంటే చాలు, పరీక్షలో 1 మార్క్ మీ జేబులో ఉన్నట్టే. ఆహా, ఇప్పుడు అర్థమైంది. చాలామంది హీ నీడ్ నాట్ టు వర్క్ అని ఎందుకు తప్పు రాస్తారు. వాళ్ల మనసులో నీడ్ అనేది వాంట్ లాంటి ఒక సాధారణ క్రియగా రిజిస్టర్ అయిపోయింది. సరిగ్గా అదే ఐ వాంట్ టు గో లాగే ఐ నీడ్ టు గో అంటాం కదా. కానీ సహాయక క్రియగా మారినప్పుడు నీడ ఆ 2 అనే తోకను వదిలేస్తుంది. పర్ఫెక్ట్ అనాలిసిస్. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. హీ నీడ్ నాట్ ఆస్క్ మై పర్మిషన్. హీ నీడ్స్ నాట్ కాదు. ప్రశ్న రూపంలో ఎలా ఉంటుంది? ప్రశ్న రూపంలో నీడ్ హీ వెయిట్ ఎనీ లాంగర్. ఇది డస్ హీ నీడ్ టు వెయిట్ కి ఒక ప్రత్యామ్నాయం. అలాగే యూ నీడ్ నాట్ మెన్షన్ దిస్. మీరు దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంకో ముఖ్యమైన ఉపయోగం కూడా ఉంది కదా, అన్నెసెసరీ పాస్ట్ యాక్షన్స్ అని. అవును, ఇది కూడా చాలా ముఖ్యం. గతంలో ఒక పని అవసరం లేకపోయినా మనం చేశామని చెప్పడానికి. దీని ఫార్ములా నీడ్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఉదాహరణ, బయట ఎండగా ఉంది, కానీ ఎవరైనా గొడుగు తెచ్చారు. అప్పుడు మనం యూ నీడెంట్ హ్యావ్ బ్రాట్ యువర్ అంబ్రెలా అంటాం. అంటే తీసుకురావాల్సిన అవసరం లేదు, కాని అనవసరంగా తెచ్చావు అని. కరెక్ట్. ఇంకో ఉదాహరణ, హీ నీడ్ నాట్ హ్యావ్ లాస్ట్ హిస్ టెంపర్. అతనంత కోప్పడాల్సిన అవసరం లేదు, అనవసరంగా కోప్పడ్డాడు. నీడ్లోని ఈ 2 ప్రయోగాల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. ఇప్పుడు డేర్ గురించి చూద్దాం. ఇది కూడా నీడ్ లాంటి కవల సోదరుడు లాంటిదే అంటారు. అవును, ఇది కూడా 2 రకాలుగా పనిచేస్తుంది. ముందుగా ప్రధాన క్రియగా దీని వాడకం ఎలా ఉంటుంది? ప్రధాన క్రియగా వాడినప్పుడు డేర్కే 2 అర్థాలున్నాయి. ఒకటి సవాలు చేయడం, ఛాలెంజ్. ఇంకొకటి ధైర్యం చేయడం. ఇది కూడా సాధారణ క్రియలా ప్రవర్తిస్తుంది. హీ డేర్స్ యూ టు డూ ఇట్. అతను నిన్ను ఆ పని చెయ్యమని సవాలు విసురుతున్నాడు. ఇక్కడ డేర్స్ అని ఎస్ వచ్చింది. ధైర్యం చెయ్యడం అనే అర్థంలో. షీ డేర్ టు కాల్ హిమ్ అ లాయర్. ఆమె అతన్ని అబద్ధికుడు అని పిలవడానికి సాహసించింది. ఇక్కడ డేర్డ్ అని పాస్ట్ టెన్స్, దాని తర్వాత టు కూడా వచ్చింది. నెగటివ్లో హీ డస్ నాట్ డేర్ టు స్విమ్. అతనికి ఈత కొట్టడానికి ధైర్యం లేదు. ఇదంతా సాధారణ క్రియ. ఇక సహాయక క్రియగా మారినప్పుడు మళ్ళీ నీడ్ రూల్స్ వర్తిస్తాయా? ఎస్ ఉండదు, టూ ఉండదా? అవే నియమాలు, అవే కండిషన్లు. సహాయక క్రియగా ఉన్నప్పుడు డేర్ ఒక మోడల్ వర్బ్ లాగా ప్రవర్తిస్తుంది. ఓకే. ఉదాహరణకి హీ డేర్ నాట్ టేక్ సచ్ ఎ రిస్క్. ఇక్కడ డేర్స్ నాట్ లేదా డేర్ నాట్ టు టేక్ అని అనకూడదు. ఇది చాలా కామన్ మిస్టేక్. ప్రశ్న రూపంలో మనం తరచుగా వినే వాక్యం హౌ డేర్ హీ డూ సచ్ ఎ థింగ్. అతను అలాంటి పని చేయడానికి ఎంత ధైర్యం. ఇక్కడ డేర్ సహాయక క్రియగా పనిచేస్తోందన్నమాట. ఖచ్చితంగా. అందుకే డూ ముందు టూ లేదు. ఇందులో ఒక ప్రత్యేకమైన పదం కూడా ఉంది, ఐ డేర్ సే. అంటే దీని అర్థం నేను అనుకోవడం లేదా బహుశా అని. ఉదాహరణకు ఐ డేర్ సే దట్ ఈస్ కరెక్ట్. నేను అనుకోవడం అది సరైనదే. ఇది కొంచెం పాత ఫ్యాషన్ వాడకం, కానీ పరీక్షల్లో అడిగే అవకాశముంది. చాలా బాగుంది.
ఇక మన జాబితాలో చివరిది యూజ్డ్ టు. ఇది మనల్ని టైం మెషిన్లో గతంలోకి తీసుకెళ్తుంది కదా. అవును, యూస్డ్ టు అనేది మీ పాత ఫోటో ఆల్బం లాంటిది. అది మీ గతాన్ని, ఇప్పుడు లేని అలవాట్లను, పరిస్థితులను చూపిస్తుంది. ఉదాహరణకి, హీ యూస్ టు ప్లే క్రికెట్ అంటే అతనొకప్పుడు క్రికెట్ ఆడేవాడు, ఇప్పుడు ఆడటం లేదు అనే అర్థం కూడా అందులో ఉంది. ఇది అలవాటు. మరి పరిస్థితికి ఉదాహరణ? దేర్ యూస్ టు బి అ హోటల్ హియర్. ఇక్కడొకప్పుడు ఒక హోటల్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇదిప్పుడు ఉనికిలో లేని గతాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద గ్రామర్ ట్రాప్ ఉంది అంటున్నారు. అవును, చాలా పెద్ద ట్రాప్. నెగటివ్ లేదా ప్రశ్నవాక్యాల్లో డిడ్ వచ్చినప్పుడు యూస్ టు కాకుండా యూస్ టు అని వాడాలి. డి ఉండకూడదు. ఉండకూడదు. ఉదాహరణకు హీ డిడెంట్ యూస్ టు స్మోక్ అని అనాలి. డిడెంట్ యూస్ టు అని అంటే అది తప్పు. ఎందుకంటే డిడ్ ఇప్పటికే పాస్ట్ టెన్స్ను సూచిస్తుంది. మనీ యూజ్డ్ అని వాడనవసరం లేదు. ఇది పరీక్షల్లో పదే పదే అడిగే ప్రశ్న. కరెక్ట్. ఇందులో మరో పెద్ద కన్ఫ్యూజన్ బీ యూజ్ టు వాడకం. దీని మన సోర్స్లో ది యాడ్జెక్టివ్ ట్రాప్ అని అన్నారు. దీనికి మామూలు యూజ్ టుకి సంబంధం లేదా? అస్సలు లేదు. ఇవి రెండూ వేర్వేరు గ్రహాల లాంటివి. బీ గెట్ ప్లస్ యూస్ టు అంటే దేనికైనా అలవాటు పడ్డం, అకస్టమ్డ్ టు. ఓకే. ఇక్కడ యూస్ టు అనేది ఒక యాడ్జెక్టివ్. దీని తర్వాత ఎల్లప్పుడూ విఐఎన్జీ రూపం, జెరండ్ లేదా ఒక నౌన్ వస్తుంది. ఇది అత్యంత ముఖ్యమైన నియమం. ఆహా, ఇప్పుడు అర్థమైంది. అంటే యూజ్ టు అంటే గడిచిపోయిన కదా, కానీ బీ యూజ్ టు అంటే నేను దేనికైనా అలవాటు పడ్డాను అని చెప్పడం. ఆ చిన్న బీ పదం మొత్తం అర్థాన్నే మార్చేస్తుంది. పర్ఫెక్ట్. ఉదాహరణకు ఐఎమ్ యూస్ టు దిస్ నాయిజ్. నాకు ఈ శబ్దం అలవాటైపోయింది. ఇక్కడ నాయిజ్ అనేది నౌన్. క్రియ వస్తే క్రియ వస్తే యూ విల్ గెట్ యూజ్డ్ టు స్టాండింగ్ ఇన్ క్యూస్. మీకు క్యూలలో నిలబడటం అలవాటవుతుంది. గమనించండి, స్టాండ్ కాదు, స్టాండింగ్. ఓకే, స్టాండింగ్. ఇంకో ఉదాహరణ, ఐఎమ్ నాట్ యూస్ టు వర్కింగ్ లేట్. నాకు ఆలస్యంగా పనిచేయడం అలవాటు లేదు. అద్భుతం. ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడా స్పష్టంగా అర్థమైంది. సరే, మనం ఇప్పుడు అన్నింటినీ వివరంగా చర్చించాం. ఒకసారి ఆ ప్రధాన తేడాలను ఒక క్విక్ రివిజన్ చేద్దామా? తప్పకుండా. ఇది గుర్తుంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ముందుగా మస్ట్ వర్సెస్ ఆట్ టు. అవును, మస్ట్ ఒక ఆర్డర్ లేదా చట్టం, ఫోర్స్. ఆట్ టు ఒక నైతిక సలహా లేదా ధర్మం, డ్యూటీ. ఓకే. నెక్స్ట్ నీడ్ మరియు డేర్. నీడ్, డేర్ ప్రధాన క్రియగా ఉన్నప్పుడు సాధారణ క్రియలు ఎస్ మరియు టు తీసుకుంటాయి. సహాయక క్రియగా ఉన్నప్పుడు ఇవి మోడల్స్, వాటికి ఎస్ కానీ టు కానీ రాదు. చివరగా యూజ్డ్ టు. యూజ్డ్ టు వర్సెస్ బీ యూజ్డ్ టు. యూజ్డ్ టు అంటే గత అలవాటు, మీ పాత ఫోటో ఆల్బం. బీ యూజ్డ్ టు అంటే దేనికైనా అలవాటు పడటం, మీ ప్రస్తుత జీవనశైలి. దీని తర్వాత ఎప్పుడూ ఐఎన్జీ వస్తుంది. ఈ తేడాలను మెదడులో ముద్రించుకుంటే పరీక్షల్లో ఇలాంటి ప్రశ్న వచ్చినా సులభంగా సమాధానం ఇవ్వచ్చు. ఖచ్చితంగా. ఈరోజు మనం సెమీ మోడల్ వర్బ్స్ పై చాలా లోతైన విశ్లేషణ చేశాం. మన శ్రోతలు అడిగిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేశామని అనుకుంటున్నాను. అవును, ఈ నియమాలను పాటిస్తే కాంపిటేటివ్ పరీక్షలలో విజయం సాధించడం చాలా సులభం. విఎస్కే వరల్డ్ అందించిన ఈ సమాచారం ద్వారా ప్రతి అంశాన్ని ఉదాహరణలతో సహా స్పష్టంగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము. అవును, ఈ నియమాలను ప్రాక్టీస్ చేయండి, విజయం మీదే.